ఓం శాంతి. 19/12/23 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సేవ వృద్ధి కొరకు కొత్త విధానాలు కనుగొనండి. గ్రామాల్లోకి వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు జ్ఞానపు పరాకాష్ఠ కావాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: బుద్ధి ద్వారా పాత ప్రపంచమును మర్చిపోతూ ఉండేందుకు సహజమైన యుక్తి ఏమిటి? బుద్ధి ద్వారా పాత ప్రపంచమును మర్చిపోతూ ఉండేందుకు సహజమైన యుక్తి ఏమిటి అని అడుగుతున్నారు. జవాబు: ఇంటిని గడియ స్మృతి చేయండి. ఇప్పుడిక మృత్యులోకం నుండి లెక్కాచారాలు తీర్చుకుని అమరలోకంలోకి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి. దేహము నుండి కూడా బెగ్గర్లుగా అవ్వాలి. ఈ దేహం కూడా మంది కాదు. ఇటువంటి స్థితి ఉన్నట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ పాత ప్రపంచంలో ఉంటూ మీ పరిపక్వ స్థితిని తయారు చేసుకోవాలి. ఏకీరస స్థితి కొరకు కష్టపడాలి కదా. బాబా ఏమంటున్నారు పిల్లలతోటి? గడియ ఇంటిని స్మృతి చేయండి. ఇంకే మృత్యులోకం నుండి లెక్కాచారాలు తీర్చుకొని అమరలోకంలోకి వెళ్ళిపోవాలని మన బుద్ధిలో గుర్తుండాలి. మన దేహం కూడా గుర్తుండకూడదు. దేహం నుండి కూడా బెగ్గర్లుగా అయిపోండి, అతీతం అయిపోండి కదా. నేను ఆత్మని అనేది మనం పక్కా చేసుకోవాలి. ఈ పాత ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి అని చెప్తున్నారనమాట. పాట: మాత ఓ మాత. ఓం శాంతి. భారతదేశంలో జగదాంబ మహిమ ఎంతగానో ఉంది. జగదాంబను గూర్చి భారతవాసీలకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. పేరు విన్నారు. తనను ఈవ్ అనగా బీబీ అని కూడా అంటారు. బీబీ మరియు మాలిక్ లేకుండా రచనను రచించలేరని ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది కదా. అంతే కదా. మరి మమ్మ బాబా లేకుండా ఈ రచన యొక్క రచన జరుగుతుందా? జరగదు. తప్పకుండా జగదాంబ ప్రకటితం అవ్వవలసి ఉంటుంది. తాను తప్పకుండా ఉంది కావుననే గాయనం చేస్తారు. భారతదేశ మహిమ ఎంతగానో ఉంది. స్వర్గం అని కూడా అంటారు. అలాగే భారతదేశమే ప్రాచీనమైందని కూడా వారికి తెలుసు. కావున తప్పకుండా స్వర్గం ఉండాలి. ఈ విషయాలు ఈశ్వరీయ సంతానమైన మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వారే వ్రాస్తూ ఉంటారు. ప్రదర్శన జరుగుతుంది. కల్పపూర్వం కూడా చేసి ఉంటాము అని భావిస్తారు కదా. కల్పపూర్వం ఎవరైతే చేశారో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అప్పుడు ఏదైతే జరిగిందో డ్రామానుసారం ఇప్పుడు కూడా జరుగుతుంది. అలాని అది జరుగుతుంది కదా అని మనం కూర్చుంటే కుదరదు. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాలి. బాబా అంటున్నారు, అందరికీ అర్థం చేయించేందుకు పదాలు చాలా బాగున్నాయి. మీరు పవిత్ర ఆత్మలు. పవిత్రత ద్వారా మీరు ప్రకాశ కిరీటమును పొందుతారు. ఎవరైతే దాన పుణ్యాదులను చేస్తారో వారిని కూడా పుణ్యాత్మలు అని అంటారు. వారిని ఆంగ్లంలో ఫిలాంథ్రపిస్ట్ అని కూడా అంటారు. అంటే బాబా చెప్తున్నారు, వారిని ఏమంటారు? పుణ్యాత్ములు. దాన పుణ్యాలు చేస్తారు వారిని ఏమంటారు? పుణ్యాత్ములు అని చెప్పి అంటారు. బాబా చెప్తున్నారు, పవిత్రులను వైస్లెస్ అని అంటారు. వేరు పదాలు ఉన్నాయి కదా. భారతదేశంలో దాన పుణ్యాలు ఎంతగానో జరుగుతాయి. కానీ ఎక్కువగా గురువులకే దానం చేస్తారు. వారిని పవిత్ర ఆత్మలు అని అనవచ్చు, కానీ పుణ్యాత్మలు అని అనలేరు. వారు దాన పుణ్యాలు చెయ్యరు. వారు స్వయమే దాన పుణ్యాదులు తీసుకుంటారు కదా. సన్యాసులు ఏం చేస్తారు? దాన పుణ్యాలు చేయడం కాదు, వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళెవరు? పవిత్రాత్మలు.
కావున వీరందరి నుండి బుద్ధియోగం తెగిపోయి బాబాతో జోడింపబడేందుకు ఇది సరికాదు. వీరందరినీ ఉద్ధరించేది నేనే అని బాబా అర్థం చేయించవలసి ఉంటుంది. మీరు జ్ఞానసాగర్ నుండి వెలువడిన జ్ఞానగంగలు. నిజానికి గంగ అన్న పదం సరైంది కాదు, కానీ గాయనం కొనసాగుతూ వస్తుంది కావుననే అలా పోల్చబడుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చి పాత ప్రపంచపు పాత వస్తువులన్నిటినీ కొత్తగా తయారు చేస్తారు. బాబా వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? కొత్తగా తయారు చేస్తారంటే పాత ప్రపంచం, పాత వస్తువులు అన్నీ కొత్తగా తయారు చేస్తారు. స్వర్గము కొత్త వస్తువు. కొత్త వస్తువు సమాచారమును గురించి తండ్రికే తెలుసు, కానీ ప్రపంచానికైతే తెలియదు. భగవాన్ వాచానుంది, కానీ గీతలో కృష్ణుని పేరు వేయడంతో అందరి బుద్ధియోగం తెగిపోయింది. కావున సర్వవ్యాపి అని అనేశారు. కృష్ణుడితో అనేకుల బుద్ధియోగం ఉంది. ఎక్కడ గీతకు గౌరవం ఉన్నా అక్కడ కృష్ణునికి గౌరవం ఉన్నట్లే. నిజానికి తండ్రి మహిమరూపీ టోపీ పిల్లలపైకి వచ్చేసింది కదా. తండ్రికి పెట్టవలసిన టోపీ ఎవరికి వచ్చేసింది? పిల్లలకు వచ్చేసింది కదా. గీతా భగవానుడు మరి ఏమంటున్నారు? శ్రీకృష్ణుడు అని. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఈ విషయాలను బాబా వచ్చి అర్థం చేయిస్తారు కదా. అయితే మనకైతే తెలియదు. బాబా అంటారు, ఎవరైనా వచ్చినప్పుడు వీరితో మీ సంబంధం ఏమిటి అని ప్రతి ఒక్కరిని అడగండి అని బాబా పదే పదే అర్థం చేయిస్తారు. బాబా మంచి ప్రశ్నావళిని తయారు చేశారు. సేవ అయితే చాలా బాగా జరగగలదు. సేవ జగదాంబ మందిరంలో చాలా బాగా జరగగలదు. ఈ జగదాంబ సృష్టిని రచించే మాత. మరి తాను ఏ ప్రపంచమును రచిస్తుంది అని అర్థం చేయించండి. తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచిస్తుంది. అచ్చా, ఈ మాతకు తండ్రి ఎవరు? జగదాంబకి తండ్రి ఎవరు? మరి తనకు ఎవరు జన్మనిచ్చారు? మనుషులు ముఖ వంశావళి అర్థమును కూడా అర్థం చేసుకోరు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ముఖ వంశావళి అర్థమును కూడా అర్థం చేసుకోరు. తనకు పరంపిత పరమాత్మయే జన్మనిచ్చారని మీకు తెలుసు. పిల్లలైన మీరే అర్థం చేయించవలసి ఉంటుంది. జగదాంబ ముఖ వంశావళి, కానీ ఎలా? పరంపిత పరమాత్మ అయితే నిరాకారుడు. బ్రహ్మ తనువు ద్వారా అని అర్థం చేయించబడుతుంది కదా. బ్రహ్మ తనువు ద్వారా పరమాత్మ అవతరించి మనకేం చేస్తున్నారు? సత్య గీతా జ్ఞానాన్ని, సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఏ విధంగా పరంపిత పరమాత్మ వచ్చి ఈ బ్రహ్మను దత్తత తీసుకున్నారో అలాగే ఈ కూతుర్ని కూడా దత్తత తీసుకున్నారు కదా. మా అమ్మని కూడా, జగదాంబను కూడా దత్తత తీసుకున్నారు. ఈ విషయాలు అందరి బుద్ధిలోనూ స్థిరంగా కూర్చో. గడిగడిగా మర్చిపోతారు. పిల్లలైతే ఎంతో సేవ చేయొచ్చు. జగదాంబ మందిరంలో పరిచయమును ఇవ్వాలి. తద్వారా వారి బుద్ధియోగం కూడా బాబాతో జోడింపబడుతుంది. జగదాంబ కూడా బాబాతో యోగాన్ని జోడిస్తుంది. కావున మనం కూడా తనతో యోగాన్ని జోడించాలి. క్రింద జగదాంబ తపస్సులో కూర్చుంది. తన మందిరం పైనుంది. కింద రాజయోగ తపస్సును చేస్తున్నారు. మళ్ళీ సత్యయుగంలో రాజరాజేశ్వరిగా స్వర్గాధిపతిగా అయ్యింది. ఇప్పుడు ఇది కలియుగము అని చెప్తున్నారు బాబా. మళ్ళీ ఎప్పుడైతే తపస్సులో కూర్చుంటారో అప్పుడే స్వర్గాధిపతిగా అవుతుంది కదా. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి.
మనుషులకు ఈ స్వచ్ఛమైన సలహాను ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరి పరిచయాన్ని ఇస్తారు, కానీ ఎవరి బుద్ధిలోనూ అంత త్వరగా కూర్చోచాలదు. ఎప్పుడైతే సేవలో నిమగ్నం అవుతారు అప్పుడే అది కూర్చోగలదు అని చెప్తున్నారు బాబా. చిత్రాలు కూడా చాలా బాగా తయారై ఉన్నాయి. లక్ష్మీనారాయణ మందిరాల్లోకి వెళ్ళి మీరు అర్థం చేయించవచ్చు. నా భక్తులకు వినిపించండి అని బాబా అంటారు. భక్తులు తప్పకుండా మందిరాల్లోనే లభిస్తారు. ఈ లక్ష్మీనారాయణ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వారు స్వర్గాధిపతులని అందరూ అంటారు. అచ్చా, మరి ఇప్పుడు ఇదేమిటి అని అడిగితే తప్పకుండా కలియుగము అని అంటారు. కలియుగంలో అంతా దుఃఖమే దుఃఖము. మరి వీరికి రాజ్యాధికారం ఎలా లభించింది? ఇది మీకు తెలుసు కావున మీరు అందరికీ వినిపించగలరు. ఒక్కొక్కరికి అర్థం చేయిస్తే 1 సంవత్సరం ఒక సత్సంగం పోగవుతుంది. మా వద్దకు రండి అని ఇక అందరూ అంటారు. మందిరాల్లో పెద్ద మేళాలు జరుగుతాయి. రాముని మందిరంలోకి కూడా వెళ్ళి తన ఆక్యుపేషన్ను చెప్పవచ్చు. మెల్లమెల్లగా యుక్తిగా అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. బాబా మేము ఇలా అర్థం చేయించామని చాలామంది పిల్లలు వ్రాస్తారు కూడా. ఒకరికి అర్థం చేయించడం ద్వారా మళ్ళీ ఇక ఇతరులు కూడా ఆహ్వానాన్ని ఇస్తారు. మా ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా 7 రోజులు భాషణ జరిగితే మంచిది అని అంటారు. మళ్ళీ అక్కడి నుండి ఇంకొకరు వెలువడతారు. ఎవరు ఆహ్వానం ఇచ్చినా వారికి ఎలా అర్థం చేయించాలంటే ఇక దానితో వారు వదలకూడదు. భాషణ చెయ్యడం ద్వారా చుట్టుపక్కల ఉన్న మిత్ర సంబంధికులు మొదలైన వారు కూడా పోగవుతారు. అలాగే వృద్ధి జరుగుతుంది. సెంటర్ల వద్దకు అంతమంది రాచాలరు. ఇది మంచి యుక్తి అని చెప్తున్నారు బాబా. ఈ విధంగా కష్టపడాలి. కష్టపడే విధానం ఏ కొద్ది మందికో వస్తుంది. జ్ఞానపు పరాకష్ట కావాలి. బాబా మనకు నేర్పించేందుకు ఎంత దూరం నుండి వచ్చారు కదా, పరంధామం నుండి వచ్చారు. మరి సేవ చేయకపోతే ఉన్నత పదవిని ఎలా పొందుతారు? స్కూల్లో పిల్లలు చాలామంది చాలా మంచి చమత్కారులుగా ఉంటారు, గంతులేస్తూ ఉంటారు. ఇది కూడా చదువే. ఇది అద్భుతమైన చదువు. ఇందులో వృద్ధులు, యువకులు, పిల్లలు అందరూ చదువుతారు. పేదవారికి ఇది ఇంకా మంచి అవకాశం. నిజానికి సన్యాసులు కూడా పేదవారే. ఎంతో గొప్ప ధనవంతులైన మనుషులు తమ వద్దకు పిలుస్తారు. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి నిరుపేదలుగా అయ్యారు కదా. వారి వద్ద ఏమీ లేదు. మీరు కూడా ఇప్పుడు నిరుపేదలు మళ్ళీ యువరాజులుగా అవుతారు. బాబా చెప్తున్నారు కదా, వారు కూడా నిరుపేదలే. ఇందులో ఇది పవిత్రత విషయం. మీ వద్ద ఇంకా ఏమీ లేదు. మీరు దేహాన్ని కూడా మర్చిపోతారు. దేహ సహితంగా సర్వస్వాన్ని త్యజించి ఒక్క బాబాకు చెందిన వారిగా అవుతారు. ఎంతగా ఒక్క బాబాను స్మృతి చేస్తారో అంతగా ధారణ జరుగుతుంది. ఏకీరసంగా ధారణ జరిగేందుకు కష్టపడవలసి ఉంటుంది. బాబా చెప్తున్నారు మనం బాబా వద్దకు వెళ్ళాలి. మరి ఈ పాత ప్రపంచాన్ని గురించి ఎందుకు ఆలోచించాలి? ఎప్పటి వరకైతే పరిపక్వ స్థితి తయారవ్వదో అప్పటి వరకు ఈ పాత ప్రపంచం పాత శరీరంలోనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ
పవిత్రంగా అవ్వాలి. మృత్యులోకం నుండి సాక్షాత్కారాలు తీరిపోతాయి. ఇప్పుడిక అమరలోకంలోకి వెళ్ళాలి. బాబా అంటారు, ఇంటిని గడియా స్మృతి చేయడం ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. గీతలో బాబా ఏం చెప్పారో చూడండి. భగవంతుణ్ణే బాబా అని అంటారు కదా. బాబా అంటారు, బాబా అని అంటారు, నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని నిరాకారుడైన బాబా చెప్తారు. యోగాగ్ని ద్వారా మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. కృష్ణుడు ఈ విధంగా చెప్పజాలడు అని చెప్తున్నారు. ఈ పాత ప్రపంచాన్ని మరియు పాత దేహంను కూడా వదిలివేయండి అని భగవంతుణ్ణి కదా బాబా చెప్తున్నారు. దేహం కూడా వదిలివేయండి అని భగవంతుణ్ణి మహావాక్యాలు ఉన్నాయి. దేహీ అభిమానులుగా అయ్యి నిరంతరము బాబాను స్మృతి చేయండి. భగవంతుడు నిరాకారుడు. ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, బాబా జన్మ తీసుకుని శరీరాన్ని ధరించారు. వారికి శివ అన్న పేరు ఒక్కటే ఉంది. బాబా అంటారు, బ్రహ్మ విష్ణు శంకర్ల ఆత్మలు ఉన్నాయి. వారికి తమ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. వీరు నిరాకారుడైన పరంపిత పరమాత్మ. వీరి పేరు శివ. తానే సాగరుడు కదా. బాబా ఏం చెప్తున్నారు? శివకేంటి? శివ అంటే అర్థం ఏంటి? సాగరుడు. బాబా అంటున్నారు కదా, ఒక్క నిరాకారుణ్ణే అంటారు. తాను సాకారుడు ఎలా రచిస్తారు? బాబా చెప్తున్నారు, కావున వారు వచ్చి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు. తాను కృష్ణుడు కాచాలడు. బ్రహ్మ చేతిలో వేద శాస్త్రాలు చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనం కూడా ఉంది. బ్రహ్మ ద్వారా సర్వశాస్త్రాల సారాంశంను వినిపిస్తారు. సాకారుని ద్వారా నిరాకారుడు వినిపిస్తారు కదా. బాబా చెప్తున్నారు, ఈ విషయాలు బాగా ధారణ చేయాల్సి ఉంటుంది. భగవాన్ వాచ, నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. వినాశనానికి ముందే స్థాపన తప్పకుండా చెయ్యాలి. బాబా ఏమంటున్నారు? వినాశనానికి ముందే స్థాపన కూడా తప్పకుండా జరగాలి. మొట్టమొదట స్థాపన జరుగుతుంది కదా. బాబా ఏం చెప్పి మొట్టమొదట ఏంటి? హిందీ వాళ్ళ చేత స్థాపన జరుగుతుంది. చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉంటారు. బ్రహ్మ ద్వారా సూర్యవంశ రాజ్య స్థాపన పాత్రలో చాలామంది రహస్యంగా ఉంది. కానీ ఎవరైనా కష్టపడి సేవలో నిమగ్నం అవ్వాలి. సేవలో నిమగ్నమైపోతే ఆనందం కలుగుతుంది. మా అమ్మ బాబాలకు కూడా సేవలో ఆనందం కలుగుతుంది. పిల్లలేని మీ సేవ చేయాలి. బాబా అంటారు, సేవ చేయాలి. మా అమ్మనైతే మందిరాల్లోకి తీసుకువెళ్ళరు కదా. బాబా అంటారు, బ్రహ్మకు ఎంతో మహిమ ఉంది. పిల్లలు వెళ్ళవలసి ఉంటుంది. వానప్రస్థుల వద్దకు వెళ్ళి మీరు కదా. బాబా ఏం చెప్తున్నారు? వానప్రస్థుల వద్దకు వెళ్ళి మీరేం చేయాలంటున్నారు బాబా? మీరు నిరాకారుడే, సాకారిని భగవంతుడని అన్నారు. భగవంతుడు ఒక్కరే. అందులో సేవ విచార సాగర మదనం. బాబా ఏం చెప్తున్నారు? ఇందులో సేవ విచార సాగర మదనం ఎంతగానో కొనసాగాలి. క్రీస్తు బాబా అంటున్నారు, భగవంతుని అని అన్నారు. భగవంతుడైతే ఒక్కరే. ఇందులో సేవ యొక్క విచార సాగర మదనం ఎంతగానో కొనసాగించాలి. ప్రాక్టీస్ చేయాలి. బయటకు వెళ్ళి ట్రయల్ వేయాలి.
జగదాంబను దర్శించుకునేందుకు ప్రతిరోజు వస్తారు. బాబా చెప్తున్నారు, త్రివేణి సంగమం వద్దకు కూడా మనుషులు ఎంతగానో వెళ్తారు. అక్కడ వెళ్ళి కూడా సేవ చేయాలి. సేవ చేసినట్లయితే భాగ్యం కూడా అలాగే తయారవుతుంది అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, భగవంతుడు ఒక్క నిరాకారుడే. సాకారుని భగవంతుడు అని అయితే అనరు. భగవంతుడు ఒక్కరే. ఇందులో సేవ విచార సాగర మదనం ఎంతగానో కొనసాగాలి. ప్రాక్టీస్ చేయాలి. బయటకు వెళ్ళి ట్రయల్ వేయాలి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, జగదాంబను దర్శించుకునేందుకు రోజు వస్తారు. త్రివేణి సంగమం వద్ద కూడా మనుషులు ఎంతగానో వెళ్తారు. మా వద్దకు కూడా వచ్చి సత్సంగం నుండి కదా. బాబా ఏం చెప్తున్నారు, బెంగళూరులో కాళీ మందిరం ఉంది కదా, ఎంతో సేవ చేయొచ్చు. కానీ ఎవరున్నారు కూడా, మరి ఎవరు అన్న విషయంపై భాషణ జరగదు అని చెప్తున్నారు బాబా. కానీ ధైర్యం కావాలి. ఎవరు అర్థం చేయించగలరో బాబాకు తెలుసు. ఎవరిలోనైతే దేహాభిమానం ఉంటుందో వారు ఏం సేవ చేయగలరు? సేవ ప్రమాణం ఏంటి? సేవ యొక్క ప్రమాణాన్ని ఇవ్వరు. సేవను పూర్తిగా చెయ్యకపోతే పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. గీతలో చాలామంది శక్తి ఉంటుంది అని అర్థం చేయించేందుకు ఎన్నో పాయింట్లను కూడా ఇస్తూ ఉంటారు. కానీ మంచి మంచి మహారథులు కూడా మర్చిపోతారు. సేవ అయితే ఎంతో ఉంది, దానిని బేహద్దు సేవ అని అంటారు. వారు గౌరవాన్ని కూడా ఎంతో పొందుతారు. ముఖ్యమైనది పవిత్రత యొక్క విషయం. నడుస్తూ పడిపోతారు. లౌకిక తండ్రి నుండి ఎప్పుడూ ఎవరికీ నిశ్చయం పోదు. కానీ ఇక్కడ బాబా వద్ద జన్మ తీసుకుంటారు. మళ్ళీ ఇటువంటి తండ్రిని కూడా గడియ మర్చిపోతారు. ఎందుకంటే వీరు విచిత్రమైన వారు. ఈ తండ్రికి చిత్రమేదీ లేదు. నన్ను స్మృతి చెయ్యండి మరియు మీరు పవిత్రంగా అవ్వండి, తద్వారా నా వద్దకు వచ్చేస్తారని బాబా అంటారు. నేను 84 జన్మల పాత్రను అభినయించాను అని ఆత్మ అని ఆత్మ భావిస్తుంది. ఆత్మలోనే పాత్ర రచింపబడి ఉంది. శరీరంలోనైతే పాత్ర లేదు కదా. ఇంత చిన్నని ఆత్మలో ఎంత భారీ పాత్ర ఉంది అని చెప్తున్నారు బాబా. బుద్ధిలో ఈ నష ఎంతగా ఉండాలి. వ్యవహారంతో పాటు ఈ సేవ కూడా చేయొచ్చు కదా. వ్యాపార వ్యవహారాలతో పాటు మాతాపితలైతే ఎక్కడికి వెళ్ళరు. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయొచ్చు. పిల్లల్నే లక్కీ సితారలు అని అంటారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహాభిమానాన్ని వదిలి సేవ చేయాలి. విసార సాగర మదనం చేసి బేహద్దు సేవా ప్రమాణం ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ మృత్యులోకం నుండి పాత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకుని పాత దేహము మరియు పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోతూ ఉండాలి. వరదానము, ఒక్కరి స్మృతి ద్వారా ఏకీరసస్థితిని తయారు చేసుకునే ఉన్నత పదవికి అధికారి భవ. ఏకీరసస్థితి తయారు చేసుకునేందుకు సదా ఒక్కరి స్మృతిలోనే స్థితిలో ఉండండి. ఒక్కరికి బదులుగా ఇంకెవరైనా గుర్తుకు వచ్చినట్లయితే ఏకీరసస్థితికి బదులుగా బాహురసస్థితి ఏర్పడుతుంది. ఏ సమయంలోనైతే ఇంకేవైనా రసాలు ఆకర్షిస్తాయో ఆ సమయంలో మీ అంతిమ స్థితి వచ్చినట్లయితే
ఉన్నత పదవి లభించజాలదు. కావున ప్రతి క్షణం అటెన్షన్ ఉంచండి. సదా ఒక్క బాబా అనే పాఠాన్ని పక్కాగా ఉండాలి. ఒక్క బాబా, ఒకే ఒక్క సంగమ సమయం, ఏకీరస స్థితిలో ఉండడం ద్వారా ఉన్నత పదవికి అధికారం లభిస్తుంది. స్లోగన్ను: శుద్ధ సంకల్పాల భోజనాన్ని స్వీకరించేవారే స్వచ్ఛమైన వైష్ణవులు అని చెప్తున్నారు బాబా. శుద్ధ సంకల్పాల భోజనాన్ని స్వీకరించే వాళ్ళే ఎవరు? స్వచ్ఛమైన వైష్ణవులు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం: నేను ఉన్నత పదవికి అధికారి ఆత్మను అనుకోండి. నేను ఉన్నతమైన పదవికి అధికారి ఆత్మను అనుకోండి. అచ్చా. ఓం శాంతి.